నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆర్మూర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధుల గుట్టపై చిరుతపులి కనిపించడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వినయ్ అనే భక్తుడు స్కూటీపై వెళ్తుంటే బండలపై చిరుత కనిపించింది. వినయ్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గుట్టపైన ఉన్న కోనేరు వద్ద వివిధ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ చిరుత ఇక్కడ సంచరించిన మాట వాస్తవమేనన్నారు. గుట్టపైకి వచ్చే భక్తులు గుంపులుగా రావాలని సూచించారు. కొన్ని రోజుల పాటు అశోక స్తంభం పార్కులకు అనుమతి లేదని కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం సందర్భంగా చాలామంది భక్తులు సిద్ధలగుట్టపైకి రావడం జరిగింది. అందులో భాగంగా ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు వస్తూ వాళ్ళకు చిరుతపులి కనిపించిందని ఒక వీడియోని తీసుకొని వెంటనే మా కమిటీ వారికి తెలియజేయడం జరిగింది. మేము కూడా వెంటనే ఆ వీడియోని పరీక్షించిన తర్వాత నిజంగానే పులి సంచారం ఇది పులి అని అనుకుని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధిత పోలీస్ శాఖ వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా స్పందించి వెంటనే ఈరోజు మార్నింగ్ వచ్చి ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి జాడను కనుగొంటాం, నిజంగా ఉంటే కూడా ఒక బోన్ కానీ ఏదైనా తెప్పించి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. దీని సందర్భంగా మేము భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపటి నుండి ఏదైతే భక్తులను గుంపులుగా అంటే సింగిల్గా మేము అలో చేయట్లేదు. గేట్ దగ్గరనే ఒక గుంపులుగా అంటే వాళ్ళ భద్రత దృష్ట్యా గుంపులుగా మేము అలో చేస్తూ ఉన్నాం. అలాగే దర్శనం అయిన తర్వాత ఇక్కడ అటు ఏకశిల సైడ్ కానీ అటు పిరమిడ్ సైడ్ కానీ మేము వారిని అలో చేస్తలేం. కేవలం దర్శనం చేసుకొని వెంటనే కిందికి వెళ్ళిపోవాల్సిందిగా కూడా మేము వాళ్ళకి సూచనలు చేస్తూ ఉన్నాం. పార్కులో ఆడుకోవడం కూడా కొద్ది రోజుల వరకు, అంటే దీని యొక్క ఉనికి ఉందా లేదా, అసలు ఉంది ఇక్కడ ఇటు నుంచి వెళ్ళిపోయిందా అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పార్కులో కానీ ఏకశిల వర్గ కానీ ఎవరిని కూడా సింగిల్గా కానీ గ్రూపులుగా కూడా ఇక్కడ మేము ఆలోచిస్తలేం. కేవలం భక్తులకు దర్శనానికి మాత్రం గుంపులుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దానికి తగు వారి భద్రత దృష్ట్యా కూడా మా కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. మేము కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఏమైనా ఇక్కడ సంచరిస్తే మాకు సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి భక్తులు ఒక్కసారి గమనించుకొని మేము ఇచ్చినటువంటి సూచనలను పాటించి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.